హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆమ్లా క్యాండీ అనేది చూపిస్తున్నానండి. వీటిని ఇలా క్యాండీస్గా చేసుకొని తిన్నా బాగుంటుంది, వీటి జ్యూస్ తాగినా బాగుంటుంది. ఇవి మనకి దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బీపీ కంట్రోల్ చేస్తుంది. ఐరన్ కాల్షియం కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి దీంతో మనకి ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. అలాగే మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుందండి. ఉసిరి రసాన్ని కూడా డైలీ ఒక జ్యూస్ లాగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆమ్లా క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ 300 గ్రాముల ఉసిరికాయలని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తుడిచేసి ఇలా ఒక కుక్కర్ గిన్నెలో వాటర్ పోసి ఇలా చిల్లులాగా ప్లేట్ అనేది పెట్టేసి ఈ విధంగా స్టీమ్ చేసుకుంటున్నాను. వీటిని స్టీమ్ ఒక 10 to 15 మినిట్స్లో త్వరగానే ఉడికిపోతాయండి. ఈ విధంగా స్టీమ్ చేసుకున్న వాటిని ఇలా ఒకసారి ఒక స్పూన్తో కానీ ఫోక్తో కానీ కుచ్చి చూస్తే మెత్తగా ఇలా లోపలికి దిగిపోవాలి. ఇలా మెత్తగా అయినాయంటే వీటన్నిటిని బయటికి తీసి కొంచెం చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ గింజలన్నీ తీసేసి ఒలుచుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత అన్నిటిని ఇలా చిన్నగా ప్రెస్ చేస్తే చాలండి, దానికి ఇలా విడిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఒలుచుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మీరు ఫస్ట్ చేసేటప్పుడు కొద్దిగానే ట్రై చేయండి. అది మంచిగా వచ్చిందంటే అదే కొలతలతో అన్నింటినైనా ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం అల్లం ముక్క వేస్తున్నాను. దీన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఓన్లీ మనం మిక్సీ పట్టుకున్న ఆ ప్యూరీని దీంట్లో వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న ప్యూరీని మొత్తం దీంట్లోకి వేసేసి సిమ్లోనే అడుగంటుకోకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. అది కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందని నేను నెయ్యి వేసానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత నేను అందాజుగానే ఒక బౌల్ నిండా బెల్లం అనేది వేసుకున్నాను. మీకు కొంచెం తీపికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఉసిరికాయ కొంచెం పుల్ల పుల్లగా వగరుగా ఆ టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ కప్పుతో అంత బెల్లం తురుము అనేది వేసుకున్నాను. ఆ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి దాంట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా క్యాండీస్గా చేసుకోకుండా కూడా మనం వాటిని ఉడికించుకున్న తర్వాత ఆ ముక్కల్ని తీసుకున్నాం కదా, వాటిని డైరెక్ట్గా మనము ఎండలో కూడా పెట్టేసుకొని ఆ డ్రై ఆమ్లాని కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అవి కూడా మనకి 1 year పాటు నిల్వ ఉంటాయి. అలా స్టీమ్ చేసుకున్న తర్వాత ముక్కలుగా చేసి ఎండలో బాగా ఎండిపోవాలి. 2-3 days మంచి ఎండలో ఎండితే అవి స్టోర్ చేసుకోవచ్చు. మనము బయట ఒక గ్లాస్ సీసాలో వేసైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు ప్యాన్కి మొత్తము అంటుకోకుండా వచ్చేంత వరకు దాన్ని మొత్తం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి నేను లాస్ట్లో నిమ్మరసం కూడా వేసానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయని తీసేసుకొని దాని రసం అంతా పిండేసి వేసుకున్నాను. అది స్కిప్ అయిపోయింది. అలా నిమ్మకాయ రసం కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని అది దగ్గర పడేంత వరకు చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక బటర్ పేపర్ తీసుకొని దాంట్లోకి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి, లేదంటే మొత్తం ఆ కవర్కి అంతా అంటుకుపోతుంది. దీంట్లోకి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసేసి మనకి నచ్చిన సైజులోకి దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. వేడి మీద ఉన్నప్పుడే మౌల్డ్ చేసుకుంటే ఈజీ. మీకు ఈ విధంగా కాకుండా ఇలా మొత్తం కలుపుకున్నాక అది మనకి ఉండలాగా రాకపోతే మరి చిన్న చిన్నగా అదే మనం చేసుకునే పీసెస్ లాగా రాకపోతే ఉండల్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా దీంట్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ని కూడా వేసుకుంటారు. కార్న్ఫ్లోర్ కూడా కలిపి వేసుకుంటే ఏంటంటే మంచిగా మనకి ఆమ్లా క్యాండీస్ అనేవి షేప్ అనేది మంచిగా వస్తుంది, గట్టి పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి అలా పౌడర్లు ఏమి వాడుకోకుండా చేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి.
ప్లేట్ని నేను తిరిగేసి పైన ఒక షేప్ లాగా చేసేసి పెట్టుకున్నాను. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని కట్ చేసుకోవాలండి. నేను ఈ మందం సైజులో చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం చక్కెర పొడిలో చాక్ని అద్దుకుంటూ కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి నేను ఎటువంటి కార్న్‌ఫ్లోర్ అవేమీ యాడ్ చేసుకోకుండా చేస్తున్నాను కాబట్టి కొంచెం లోపల ఉండే పచ్చిదనం అంతా చాకుకు అంటుతుంది. మనం కార్న్‌ఫ్లోర్ గట్రా అవన్నీ వేసుకుంటే మనకి ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్నదంతా మంచి షేప్లో అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా మౌల్డ్ చేసుకోవచ్చు దాన్ని. ఈ విధంగా చాక్తో మనకు నచ్చినంత సైజులో ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈ చిన్న సైజులో చేశాను. ఇవైతే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా షుగర్తో కోటింగ్ చేసినవి ఇవ్వకుండా మామూలుగా ఇవ్వచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అన్ని పీసెస్ కింద కట్ చేసుకొని కొన్నిటిని షుగర్ కోటింగ్తో చేసి పక్కకు పెట్టుకున్నాను. డైలీ ఒకటి తిన్నా చాలా మంచిదండి. మనకి హెల్త్కి, స్కిన్కి, అలాగే మన హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం వీటిని ఉసిరికాయల్ని మంచిగా మిక్సీ జార్లో పట్టేసుకొని జ్యూస్ లాగా తీసుకోవచ్చు, లేదంటే తలకి కూడా పట్టించుకొని చేసుకోవచ్చండి. హెయిర్ మాత్రం చాలా గ్రోత్ ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆమ్లా క్యాండీస్ అనేవి. ఇవి మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటాయి, బయటనే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.